చిన్నారి ప్రేక్షకులకు స్వాగతం. మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా ఎంతో చక్కని వేమన పద్యాలను నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఒక చక్కని వేమన పద్యం, దాని భావం తెలుసుకుందాం. సరేనా? మరి ఇప్పుడు పద్యం చూద్దాం. ఆపదైన వేళ నరసి బంధుల జూడు, భయము వేళ జూడు బంటుతనము, పేద వేళ జూడు పెండ్లాము గుణము, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, ఆపదలు కలిగినప్పుడు మనకు ఆప్తులెవరో బయటపడుతుంది. అలాగే మనం భయంలో ఉన్నప్పుడు మనకు ఎవరు సాయం చేయగలరో తెలుస్తుంది. అలాగే డబ్బులు లేని టైంలో, అంటే పేదరికంగా ఉన్నప్పుడే పెళ్ళాం సరైనదో కాదో, తను మనకు సహకరిస్తుందో లేదో తెలుస్తుంది. అంటే మనకు కష్టం వచ్చినప్పుడే మనకు అసలైన మిత్రులెవరో శత్రువులెవరో తెలుస్తుందని ఈ పద్యం యొక్క భావం అన్నమాట. మనకు ఏమైనా కష్టం వచ్చినప్పుడు బంధువుల సాయం అడుగుతాము. అలాంటప్పుడు వారు సహాయం చేసి మనల్ని ఆదుకుంటే వారే అసలైన బంధువులు అవుతారు. అలాగే మనం ఏ విషయానికైనా భయపడుతున్నప్పుడు కానీ, ఏదైనా బాధలో ఉన్నప్పుడు కానీ స్నేహితుల వైపు చూస్తాము. వారు మనకు తమ స్నేహహస్తం అందించి మనల్ని ఆదుకుంటారు. అటువంటి వారే నిజమైన స్నేహితులు. అలాగే భార్య భర్తకు సహాయంగా ఉంటూ తను ఇంటిని చక్కదిద్దుకోగలిగితేనే ఆమె అసలైన భార్య అవుతుంది. భర్త సరిగా సంపాదన లేని సమయంలో కూడా ఆమె ఆయనకు తోడుగా ఉంటే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని ఈ పద్యం యొక్క భావం అన్నమాట. ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా మరి. ఆపదైన వేళ నరసి బంధుల జూడు, భయము వేళ జూడు బంటుతనము, పేద వేళ జూడు పెండ్లాము గుణము, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, మనకు కష్టం వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరన్నది మనకు తెలుస్తుందన్నదే ఈ పద్యం యొక్క మూలభావం. తెలుసుకున్నారుగా? మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.